హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్లో మైక్రో ఇరిగేషన్ విస్తీర్ణం ఎంత ఉందో చూద్దాం. అంటే సూక్ష్మ బిందు సేద్యం, దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. భారతదేశంలో అగ్రికల్చరల్ ఎఫిషియన్సీని పెంచాలి అంటే మనము బిందు సూక్ష్మ సేద్యాన్ని పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 10% నెట్ సోన్ ఏరియా మాత్రమే బిందు సేద్యంలో భాగంగా ఉంది. మీరు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకున్నట్లయితే ద స్టేట్ హ్యాస్ గాట్ 37.9 lakh acres అండర్ మైక్రో ఇరిగేషన్. సో బిందు మరియు సూక్ష్మ సేద్యంలో ఉన్న విస్తీర్ణం, పంటల విస్తీర్ణం 37.9 lakh ఎకరాలు, అంటే 37.9 లక్షల ఎకరాలు. ఇందులో దాదాపుగా 71% ఒక రాయలసీమ ప్రాంతంలోనే ఉంది. సో రాయలసీమ ప్రాంతంలో 26.85 lakh acres, 26.85 లక్షల ఎకరాలు బిందు సేద్యం విస్తీర్ణంలో ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ని మొత్తం గ్రాస్ సోన్ ఏరియాలో బిందు సేద్యం వాటాని 35% పెంచాలని, ఇది 2030 నాటికి బిందు సేద్యం విస్తీర్ణం మొత్తం సాగు విస్తీర్ణంలో 35% పెంచాలని, అలానే 2047 నాటికి మొత్తం సాగు విస్తీర్ణంలో బిందు సేద్యం విస్తీర్ణం 50% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలానే మనకు రాయలసీమ మరియు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటాం. సో ఈ వీటిల్లో రానున్న 5 సంవత్సరాల్లో 15 లక్షల హెక్టేర్లని బిందు సేద్యం విస్తీర్ణంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. అలానే మీరు జాతీయ వ్యాప్తంగా చూసినట్లయితే 2025 నాటికి 9.697 మిలియన్ హెక్టేర్స్, అంటే రఫ్గా 10 మిలియన్ హెక్టేర్లు బిందు మరియు సూక్ష్మ సేద్యం కింద విస్తీర్ణంలో ఉన్నాయి. సో ఇది మనకు అందులో మళ్ళీ మైక్రో ఇరిగేషన్, ఇందులో మైక్రో ఇరిగేషన్ అంటే డ్రిప్ ఇరిగేషన్ 46.37 lakh హెక్టేర్స్ అయితే స్ప్రింక్లర్ ఇరిగేషన్ 50.6 lakh హెక్టేర్స్. సో ఇది మొత్తం సాగు విస్తీర్ణంలో బిందు సేద్యం యొక్క వాటా ప్రస్తుతము 10%గా ఉంది. సో అలానే మనకు భారతదేశంలో మొత్తం సాగు విస్తీర్ణము దాదాపుగా 112.146 మిలియన్ హెక్టేర్స్గా ఉంది 2024-25. భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణం 328.7 మిలియన్ హెక్టేర్స్ అయితే ఇందులో సాగుకు ఉపయోగపడే భూమి 141 మిలియన్ హెక్టేర్లు. ఇది మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 42.8%.